వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. కైసే హో, ఎలా ఉన్నారు? హోప్ ఎవరి డూయింగ్ గ్రేట్. అరే నువ్వు కూడా పడవచ్చు రైట్ ఏం కాదు. ఫస్ట్ టైం గైస్ వీటితో పోయిన తర్వాత కోపన్ అయింది ఫస్ట్ సారికి కార్ తీయడం. సారీ వీడు రాలేదు వినపోయినా. అయితే ఫైనల్లీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే సరదాగా అట్లా ట్రిప్ పోతున్నాం గైస్. ట్రిప్ కాదు అది, జస్ట్ ఒక క్యాజువల్ నైట్ అవుట్ లాగా. మన హైదరాబాద్ నుంచి దగ్గరలో 120 కిలోమీటర్స్లో వైజాగ్ కాలనీ అని చెప్పేసి ఉంటుంది. మ్యాక్సిమం అందరికీ తెలుసు వైజాగ్ కాలనీ, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. సో ఇవాళ నైట్ అక్కడ క్యాంపింగ్ చేస్తున్నాం మనము. స్పెషల్ ఏంటిది అంటే ఇవాళ మా ఊడిది అంటే నేను వీడితో పాటు వీళ్ళంటే ఇంకోటి ఉంటాడు చైతన్య అని చెప్పేసి, మీ ముగ్గురం ట్రియో. మంచోడు, అవునవును పెళ్ళైంది గాయస్ అంతే, అందుకే మంచోడు అయింది అంతే. పెళ్ళి కాకపోతే మా వాడిది. సో మా వాడిది ఇవాళ యానివర్సరీ, సో అది సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అక్కడ నైట్ అవుట్ చేస్తున్నాం. చూద్దాం ఎట్లుంటుందో ఈ నైట్. అయితే ఇచ్చిపాడు అసలు క్రేజీగా ఎంజాయ్ చేద్దాం. గుర్తుండిపోయే మెమరీ రైట్. సో ఇప్పుడైతే మా వాడిని ఎక్కించుకుందాం అని చెప్పేసి నేనైతే మా వాడి ఇంటికి వచ్చిన. మా వాళ్ళంతా ఎక్కిన తర్వాతకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మన జర్నీ. మ్యాక్సిమం దారిలో మాట్లాడతా గాయస్. సో గాయస్ ఫైనల్గా అయితే స్టార్ట్ అయ్యాం. బాయ్ కొంచెం ముందుకు రావచ్చు కా బాయ్. మా వాడు కొంచెం వెనక బిజీగా ఉన్నాడు. సో గాయస్ ప్రజెంట్ అయితే ఓఆర్ఆర్ ఎక్కినాం. ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 12 తీసుకొని త్రూ అవుట్స్ సాగర్ రింగ్ రోడ్ నుంచి మనం వెళ్తాం అనమాట. సాగర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మనకి దగ్గర ఒక 110-109 అట్లా వస్తుంది. సో ప్రజెంట్ అయితే నేను ఓఆర్ఆర్ మీద ఉన్నా. వీడు ఫ్యూచర్ యూట్యూబర్ గాయస్. యూట్యూబర్ కాదు అన్నట్టు మళ్ళీ వేరే వస్తారు. డేట్ చేంజ్ అయిపోతుంది అని చెప్పి మా వాడు రాట్ అయిపోతుంది. ఇదేంది సో డేట్ చేంజ్ అయిపోతుందని చెప్పేసి చెప్పాక ఇంతకుముందు మా వాడిది యానివర్సరీ అని చెప్పేసి చిన్న కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాం గాయస్. ఇక్కడ ఏ ఊర్లో ఉన్నాం రా ప్రజెంట్? మల్లపల్లి అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది గాయస్, దాని దగ్గరలో ఉన్నాం నియర్ బై. సో స్వీటీ సార్ హాయ్ చెప్పరా. యానివర్సరీ గాయస్ ఇప్పుడు ప్రజెంట్ మటర్ చెప్పు. తీరా కాదు చెప్పు, మా సబ్స్క్రైబర్స్కి ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చాలా మంచివాడు, ఇప్పుడే పైకి వస్తుండు. సో కొంచెం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పైకి వస్తుండంటే ఆ పైకి కాదు గాయస్, ఎదుగుతుందని అర్థం. మా వాడు కొంచెం కానీ బడ్జెట్ లేదని పాపం ½ కేజీ తెచ్చినాం గాయస్. పేరుకి యూట్యూబర్ పైసలు రావట్లేదు గాయస్, పైసలు రావట్లేదు గాయస్. కార్ తెచ్చినాం గాయస్, కొత్త కార్ 7 సీటర్ కొత్తది TR నెంబర్. అయినా సరిపోతలేదు గాయస్. ఆ కేక్ చూస్తుంది అట్లా ఉంటే ఏం కాదు. గాయస్ మేము ఇక్కడ కేక్ కటింగ్ చేస్తుంటే అది చూడండి గాయస్, కనిపిస్తుండా? కట్టలేరుకుంటాండి గాయస్ వీడు. హ్యాపీ బర్త్డే యానివర్సరీ, సారీ హ్యాపీ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ. కొన్ని సారీ కేక్ను కొయ్యి. మొత్తానికైతే ఇప్పుడే రీచ్ అయ్యాం గైస్. మా వాళ్ళు క్యాంప్ ఫైర్ సెట్ చేస్తుండ్రు, ఆల్రెడీ ఆల్మోస్ట్ సెట్ అయిపోయారు. కొంతమంది పడుకుంటుండ్రు. కష్టజీవి గాయస్. ఈడేమో గడ్డెత్తండి గాయస్. ఈయనేమో అన్లాక్లోనే ఉంది. ఈయనేమో వీడు ఈత కొడతాడంట గాయస్. నువ్వేం చెప్తావు? ఓకే నువ్వు కూడా ఏం చెప్తావు? బతుకమ్మ బార్బిక్యూ తెచ్చుకున్నాం గాయస్, చికెన్ తెచ్చుకున్నాం. కాకపోతే బొగ్గులు లేవు. సగం పనులు ఉంటాయి గాయస్. అవస్థలు పడుతున్నారు గాయస్ అందరూ. ఒక్కడు ఇంతసేపు ఇది ఊది చేసి ఆ బొగ్గులు తయారు చేశారు.
ఆ బొగ్గుల దగ్గర నుంచి వాడేమో గుచ్చుతాడు, ఈడేమో తీస్తుండు. దాంట్లోకి రోటీస్ ఎక్సలెంట్ గాయస్ అసలు. ఏయ్, అన్న చూడు అన్న ఫోటో ఎట్లుంది చూడు. ఊరు లాకేసారా, గుద్ద కింద మంట పెట్టినట్టు నిజంగా ఫోటో అట్లనే ఉంది అన్న. లాగ్ది చూపిస్తా అన్న, వద్దన్న మాటలు బూతులు వస్తాయి. ఏం కాదులే కానీ, కామన్లే కానీ. ఏందన్నది గుద్ద కింద మంట పెట్టినట్టు. ఫోటోగ్రాఫర్ గాయస్, ఆర్టిస్ట్ ఇక్కడ ఆర్ట్ గాయస్. అయితే మరి ఎట్లా వస్తాయి ఫొటోస్, నాకు చూడు ఎట్లా వస్తాయి. ఇంజో ఎంత మంచిగా వచ్చింది, ఇది ఎంత మంచిగా తీసిన. సారీ ఎక్కడ పోయారు అది. అరే ఇగోరా బ్లాక్ ది. ఇది చూడు ఎంత మంచిగా వచ్చింది. ఆర్టిస్ట్ గాయస్, ఆర్ట్ గాయస్. ఇప్పుడు ఆర్టిస్ట్ ఈడు చూడండి, వాడు ఆంటీ పోజ్ పెట్టలేదు, ఆంటీ పోజ్ పెడుతున్నాడు. ఆంటీ పోజ్. అరే ఇది బీచ్ కాదురా, వీడి పని వీడిదే గాయస్. వీడు మంచి డెడికేషన్ లో ఉన్నాడు వీడు. శరత్ అంకుల్ గాయస్, అంకుల్. అరే నువ్వేం చేస్తానురా, నువ్వేంద్రా బట్టలు వేసుకుంటాను. నన్ను పర్వతాలు పెట్టావు. మార్నింగ్ గాయస్, మార్నింగ్ 6 అవుతుంది. ఏమండి ఇది పర్లేదు, నైట్ అవుట్కి ఒక 4-5 కార్స్ వచ్చినాయి. మాదొక కారు. సో ప్రజెంట్ అయితే మేము బోటింగ్ అని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. బోటింగ్ చేసుకొని రిటర్న్లో చేపలు కూడా తిని సెట్ హైదరాబాద్ వెళ్ళిపోవటమే. సో చూద్దాం బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆ బోట్ మీద నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను, అది సాగర్లో, నాగార్జున సాగర్లో. ఇప్పుడు ఇది కూడా సేమ్ అదే. నిద్రలేదు గాయస్ నైట్ మొత్తం అసలు. ఆ బాబుకి అని చెప్పి ఆ సీకులన్నీ మీకు వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు. ఇదే చేసి అసలు నిద్రలేదు గాయస్. వీళ్ళకి ఎవరికి కూడా నిద్రలేదు గాయస్, అందరు మంచిగా. మొత్తానికైతే బోటింగ్ స్టార్ట్ అయినా. మా గ్యాంగ్ మొత్తం చూడండి. ఇవే బోట్స్, ఇవి ఇట్లాంటి బోట్స్, ఇవన్నీ ఫిషింగ్ బోట్స్. ఇవి యాక్చువల్గా ఈ ఫిషింగ్ బోట్స్లలోనే తీసుకొని వెళ్తారు. వేస్తున్నాడు గాయస్ ఇప్పుడే దాన్ని స్టార్ట్ చేస్తారన్నమాట. మా గ్యాంగ్ మొత్తం ఇవ్వండి ఇక్కడ కూర్చున్నారు ఇట్లా, కానీ ఘోరంగా ఊగుతుంది గాయస్. అవి వస్తున్నారా ఆడికే. మా బోట్ రాంగ్ డైరెక్షన్ లో పోతుంది గాయస్, ఎటు పడితే అటే ఊగుతుంది గాయస్. మొత్తం ఇట్లా ఊగుతుంది గాయస్. స్టార్ట్ అయింది. ఓ ఓ బాయ్, బాయ్ నువ్వు అడ్డు కూర్చున్నావు బాయ్. బాగుంది గాయస్, కాకపోతే గట్టిగా ఊగుతుంది. ఊగినా కూడా ఇదంతా లండోరా వేసిర్రు. ఈడ లండోరానా ఏంద్రా ఇది? దేవరా మూవీలో ఉంటుందంట గాయస్ ఇది. ఆడ పెట్టేస్తుర్రు. వద్దులే మనకి ఇవన్నీ వేసుడు ఎందుకు కానీ. మాకు ఈత రాదు గాయస్, పడ్డా మళ్ళీ కథమే. అన్న 100 లేపాలు నువ్వు.
సో గాయస్ మా వాళ్ళంతా ఫోటో సెక్షన్ పెట్టుకున్నారు గాయస్. ఓకే బాయ్స్. బాయ్స్ అంతా కాబట్టి క్రేజీ ఎక్స్పీరియన్స్ గాయస్. వస్తే మాత్రం పక్కా బోటింగ్ చేయండి. అలా సన్ రైజ్ అవుతుంటే ఇలా బోట్లో వెళ్తుంటే వేరే ఉంటుంది గాయస్. మావాడేమో చెయ్యి ఊపకంటాడు, మనకేమో చెయ్యి ఊపకుండా ఏమో మనకు రాదు బ్లాగింగ్ చేయడం. బేసికల్ గా ఇదేమీ లేదు గాయస్, మన నాగార్జున సాగర్ నుంచి ఏమంటారు బ్యాక్ వాటర్ అంటారు కదా, స్టోరేజ్ వాటర్, అదే వాటర్ ఇది. దీన్ని ఇంతకుముందు ఫిషింగ్ కి, ఇప్పుడు కూడా ఫిషింగ్ కే యూజ్ చేస్తారు. కాకపోతే కొంచెం ప్లేస్ ఉంది అక్కడ, కొంచెం వైబ్ మంచిగా ఉంది కాబట్టి దీన్ని కొంచెం టూరిస్ట్ స్పాట్ లెక్క చేసారు. సో అంతే. కాకపోతే మంచి చిల్ అవ్వడానికి మాత్రం మంచిగా ఒక వీకెండ్ కి సాటర్డే నైట్ వస్తే సండే మొత్తం చిల్ అయిపోయి, అంటే సాటర్డే నైట్ సండే చిల్ అయ్యి సండే ఈవినింగ్ వెళ్ళడానికి అయితే పర్ఫెక్ట్ ఇది. నైట్ అంతా మంచిగా క్యాంప్ వేసుకొని అక్కడ మేమైతే క్యాంప్ ఏం వేసుకోవాలి అంటే టెంట్ ఏం వేసుకోలేదు. మేము కార్లో డైరెక్ట్ ఎండాకాలం కదా బయట అట్నే పడుకున్నాం. దోమలు గీమలు ఏం లేవు, పురుగులు ఉండే చిన్న చిన్న పురుగులు. అయినా మేము పడుకునేసరికి 4 అయింది మ్యాక్సిమం, బార్బిక్యూ చేసుకొని అదంతా. సో నెక్స్ట్ ఇదిగోండి ఇట్లా తీసుకుపోయి ఇక్కడ దింపుతారు. ఇట్లా ఒక 2 minutes అట్లా ఫోటోలు దిగేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి అవుతుంది మనము. ఇదేముంది, అదే అంతే గైస్. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కెమెరా ఆన్ చేస్తా. దానికైతే ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని దూకి జామన్రా అని చెప్పి దింపేసింది గైస్. చిన్న చిన్న శంఖాలు చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళం ఇవి పట్టుకొని. సో మొత్తానికి ఇక్కడ నుంచి పైకి ఎక్కితే మొత్తం అదే గైస్. మా వాళ్ళు ఆడేందో చేస్తున్నారు గైస్. కాకపోతే లొకేషన్ ఓకే, జస్ట్ చిల్ అవ్వనీకి అంతే, జస్ట్ వైబ్ అవ్వనీకి. ఆల్రెడీ అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది, వాళ్ళు ఆల్రెడీ వైబ్ అవుతుర్రు. ఇదే గైస్ వైజాగ్ కాలనీ. దిస్ ఈస్ ది వైజాగ్ కాలనీ గైస్. మనకు నైట్ అంతా నిద్ర లేదు, మన వల్ల కావట్లేదు, మళ్ళీ డ్రైవింగ్ చేయాలని చెప్పి మనం మంచిగా వచ్చి రిలాక్స్ అవుతున్నాం. మా వాళ్ళేమో ఆడ ఫోటో దిగుతుర్రు, మనమేమో మంచిగా బోట్లో వచ్చి పడుకున్నాం. ఇదేమో మంచిగా ఊగుతుంది ఇట్లా 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 ఇట్లా. సో మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు చూద్దాం మళ్ళీ ఎక్స్పీరియన్స్. ఈసారి మిడిల్ పోయిన తర్వాతకి ఇంజన్ ఆఫ్ చేపిస్తాం గైస్. ఇంజన్ ఆఫ్ చేపిస్తే మొత్తం ఏమవుతుందంటే ఊగుతూ ఉంటుంది ఇట్లా. సో చూడండి ఇట్లుందో. ఇదంతా చేపలే గాయస్. ఇవ్వండి, ఇప్పటివరకు కొట్టుకుంటా ఉండే, ఇప్పుడు కొట్టుకోవట్లేదు, ఎండబెడుతుర్రు మొత్తం. ఇవ్వండి కొట్టుకుంటాను. ఇప్పుడే ఆరబెడుతుర్రు గాయస్ వీళ్ళు. రొయ్యలా ఇవి? చేపలే.